నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. 5 దశాబ్దాల నక్సల్ ఉద్యమానికి ఆఖరు ఘడియలు సమీపించినట్లుగానే కనిపిస్తున్నాయి. దేశంలో మిగిలిపోయిన చిట్ట చివరి సాయుధ నక్సలైట్లు ప్రస్తుతం ప్రభుత్వ భద్రతా బలగాలతో లాస్ట్ ఫైట్ చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఒకరికొకరు ఎదురుపడి కాల్చుకుంటున్నారు. 70,000 మంది సాయుధాలు ప్రభుత్వం తరపున విరుచుకుపడుతూ ఉండగా కేవలం 100 సంఖ్యలోనే ఉన్న మావోయిస్టులు తమను తాము రక్షించుకుంటూ భద్రతా బలగాలను ఎదురిస్తున్నారు. ఈ పోరులో వందలాది మంది నక్సల్స్ నేల కొరుకుతున్నారు. చివరి నక్సల వరకు ఏరివేస్తామన్న ప్రభుత్వ బలగాలు బరిలో దిగి అన్నంత పని చేసేలా కనిపిస్తున్నాయి. పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుల్లా తప్పించుకునే మార్గం లేక అన్నలు చివరి రక్తపు బొట్లను కూడా వదిలేస్తున్నారు. భద్రతా బలగాల ఇనుప బూట్ల కింద అడవి చెట్ల ఆకులు నలిగిపోతున్నాయి. తూటాలకు బలైన ఒక్కో నక్సల్ దేహం నుంచి వస్తున్న చివరి రక్తపు బొట్లకు పచ్చని ఆకులు ఎర్రబారుతున్నాయి. 2 వైపుల నుంచి కాల్పుల మోతతో ప్రశాంతంగా ఉండే ఛత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లిపోతున్నాయి. 2026 మార్చి వరకు నక్సలిజాన్ని కూకటి వేళ్లతో కబలించాలనే లక్ష్యంతో ఆపరేషన్ ప్రహార్ అనే కొత్త తరహా వార్ జరుగుతోంది. మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ఉండడంతో అబూస్మడ్ అడవులను జల్లెడపట్టి దొరికిన నక్సల్ను దొరికినట్లు మట్టుపెట్టే తాజా ఆపరేషన్ అతి భయంకరంగా సాగుతోంది. వివిధ బలగాలకు చెందిన 70,000 మంది నేరుగా రణక్షేత్రంలో దిగి నక్సల్స్ తో అమీతుమీ తేల్చుకునే పనిలో పడ్డారు. మరోవైపు రెడ్ ఆర్మీ ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమైన నక్సల్స్ కూడా పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ అడవుల్లోనే ఉన్నారు. అటు భద్రతా బలగాలు, ఇటు సాయుధ నక్సలైట్లు అంబుస్మడ్ అడవుల్లో లాస్ట్ ఫైట్ చేసుకుంటున్నారు. దీంతో 2 వైపులా విపరీతమైన ప్రాణ నష్టం జరుగుతోంది. ప్రభుత్వ బలగాల నుంచి దాడులకు, నక్సల్స్ నుంచి ప్రతిదాడులు నిత్యకృత్యమైపోయాయి. 2024 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో 11 భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. కాకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లే నక్సల్స్ అగ్రనేతలు సహా 29 మంది మరణించగా, అబూస్మడ్ అడవుల్లో జరిగిన మరో భారీ ఎదురుకాల్పుల్లో 38 మంది చనిపోయారు. ఇంకా 9 ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. ఎంతో కొంత ప్రాణ నష్టం తప్పడం లేదు. చివరి నక్సల్ అంతమయ్యే వరకు ఎన్కౌంటర్లు ఆగేలా లేవు. అటు నక్సల్స్ కూడా చావోరేమో అన్నట్లు కొట్లాడుతున్నారు. ప్రభుత్వ నలువైపుల నుంచి చుట్టుముట్టి మట్టు పెట్టే ప్రయత్నం చేస్తుండటంతో పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా బయటపడే మార్గం లేక విలవిల్లాడుతున్నారు. నక్సల్స్ ఉద్యమంలో లాస్ట్ ఫైట్ నడుస్తోంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జిల్లాల స్థాయిల్లో డిఆర్జీ, ఏఆర్ బలగాలు ఇలా 60,000కు పైగా జవాన్లు, కానిస్టేబుళ్లు నక్సల్స్ వేటలో నిమగ్నమయ్యారు. వీరికి తోడుగా జార్ఖండ్లోని 3 బెటాలియన్లు, బీహార్లోని ఒక పటాలానికి చెందిన సిఆర్పీఎఫ్ బలగాలను ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 4 బెటాలియన్లకు చెందిన సుమారు 4,000 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ఇప్పటికే 40కి పైగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లను ఏర్పాటు చేసుకుని యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో కీలక భూమిక పోషిస్తున్న సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాలతో కలిసి ఆపరేషన్ ప్రహార్లో పాల్గొంటున్నారు. మావోయిస్టుల రాజధానిగా వ్యూహాత్మక రక్షిత ప్రాంతంగా ఉన్న బస్తర్ రీజియన్లోని 10 జిల్లాలు ఉండేవి. 3 జిల్లాలపై ఇప్పటికే ప్రభుత్వం బలగాలు పట్టు సాధించాయి. వాటిని పూర్తిగా అదుపులో పెట్టుకోగలిగాయి. దీంతో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 7కు తగ్గింది. గడిచిన 8 నెలల కాలంలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో దాదాపు 200 మంది నక్సల్స్ అంతమయ్యారు. మావోయిస్టులకు కంచుకోటగా పేరున్న అబూస్మడ్ అడవుల్లోని ప్రతి మూలకు బలగాలు చొచ్చుకువెళ్లాయి. నక్సలైట్లకు అనుకూలంగా ఉన్న ప్రజలను నయానో భయానో తమ దారికి తెచ్చుకున్నాయి. నక్సల్స్ నాయకుల సొంత ఊళ్లలో కూడా జనాల్ని ఖాళీ చేయించగలిగారు. దీంతో మొత్తం అటవీ గ్రామాలు ఇప్పుడు పోలీసు బలగాల చేతిలోకి వెళ్లిపోయాయి. గ్రామస్తుల సహకారం నక్సల్స్ కు లభించకుండా చూసుకున్నారు. ఫలితంగా నక్సల్స్ మరింత దట్టమైన అడవులలోకి వెళ్లి తలదాచుకోవాల్సి వస్తోంది. వారిని కూడా వెంటాడి వేటాడి పట్టుకోవాలనే లక్ష్యంతో ఆధునిక హంగులతో పోలీసులు బలగాలు ముందుకు కదులుతున్నాయి. పోలీసు బలగాల నుంచి ఎదురయ్యే దాడుల నుంచి ప్రాణాలకు తెగించి పోరాడడం మినహా నక్సల్స్ కు మరో మార్గం లేదు. దీంతో వారు కూడా ఆఖరి పోరుకు సిద్ధం కాక తప్పలేదు. అడవంతా నక్సల్స్ కు కొట్టిన పిండి కావడంతో పోలీసు బలగాల కదలికలను బట్టి ప్రతి వ్యూహం రచించే పనిలో మావోయిస్టులు ఉన్నారు. ఇలా దాడులు, ప్రతిదాడులతో ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అడవుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. 2026 లోపు నక్సల్స్ ను పూర్తిగా ఖతం చేయాలని పోలీసు బలగాలు ఉత్సాహంగా ఉండగా ఉనికి కాపాడుకోవడానికి నక్సల్స్ కూడా చావో రేవో అన్నట్లు పోరాడుతున్నారు.